Hi, welcome to NAS Educational Academy of Excellence ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి 10th క్లాస్ బోర్డ్ ఎస్ఎస్సి బోర్డు మోడల్ పేపర్స్ని రిలీజ్ చేసింది. లాంగ్వేజెస్తో పాటుగా గ్రూప్ సబ్జెక్ట్స్ కూడా ప్రతి సబ్జెక్ట్ యొక్క మోడల్ పేపర్ని రిలీజ్ చేసింది. ఈ మోడల్ పేపర్ అనేది ఎవరైతే రేపు జూన్లో ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ అవుతుంది, హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ మోడల్ పేపర్ వలన మనకి రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. రెండో పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్ అంటే ఈ మోడల్ పేపర్ నుంచి రేపు ఫైనల్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈసారి 100% క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ 100% అనేవి రానున్నాయి. సో కాబట్టి ఈ మోడల్ పేపర్స్ అనేవి రెండు రకాలుగా మనకి ఉపయోగపడుతున్నాయి. సో కాబట్టి ఈ మోడల్ పేపర్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఈ మోడల్ పేపర్లో ఏముందో మనం ఒకసారి చూద్దాం. అయితే మొదటిసారిగా మీరు కనుక నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. సో ఇక చూడండి, ఇది సోషల్ స్టడీస్ నిజానికి మనకి రెండు పేపర్లు ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. కానీ ఈ కోవిడ్-19 కారణంగా సో రెండు పేపర్ని ఒకే పేపర్గా మార్చి ఒక పేపర్ 100 మార్క్స్ పేపర్గా చేయడం జరిగింది. సో ఈ 100 మార్క్స్ పేపర్లో సో 100 మార్క్స్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, అలాగే ఎలాంటి క్వశ్చన్స్ రానున్నాయి, ఏ లెసన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఇది ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం కావాలంటే మళ్ళీ చేద్దాము. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మొత్తం టైం వచ్చేసి 3 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 అవర్స్లో ఫస్ట్ 15 మినిట్స్ ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ చదివి అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ పేపర్ చదవటం అవసరమా అంటే ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అయితే చదవాలి. చదవకపోతే పూర్తిగా క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత సో ఎగ్జామ్ ఏ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ రాసినట్లయితే మంచి ఇంప్రెషన్ అనేది పడుతుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ని చదవడానికి 15 నిమిషాలు బోర్డే చెప్తుంది, 15 నిమిషాలు కేటాయించండి అని. మిగిలినటువంటి 2 గంటల 45 నిమిషాలు ఏదైతే ఉందో అది క్వశ్చన్స్కి ఆన్సర్ రాయడానికి కేటాయించడం జరిగింది. ఇది 3 గంటల టైము, 100 మార్కులు క్వశ్చన్ పత్రం, 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని చదవమంటున్నారు. ఇకపోతే సో ఈ మొత్తం కూడా దేర్ ఆర్ 4 సెక్షన్స్, మొత్తం 4 సెక్షన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ పేపర్లో మొత్తం 4 సెక్షన్స్ ఉన్నాయి. సో సెక్షన్ 4లో అంటే ఎస్ఏ క్వశ్చన్, సెక్షన్ 4లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది. మిగిలినటువంటి ఎక్కడ కూడా చాయిస్ అనేది లేదు. మీరు గనక తెలంగాణ మోడల్ పేపర్ లేక తెలంగాణ పేపర్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ పేపర్ అనేది మన పేపర్ కన్నా చాలా లిబరల్గా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ పేపర్ కన్నా లిబరల్గా ఉంది. దాంట్లో చాయిస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కానీ మన పేపర్లో కేవలం సెక్షన్ 4 ఎస్ఏ క్వశ్చన్స్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఎక్స్టర్నల్ చాయిస్ కూడా కాదు, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంది. ఇంటర్నల్ చాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 29 ఉందనుకోండి, ఆ క్వశ్చన్ నెంబర్ 29లో ఏ ఆర్ బి అనేది ఉంటుంది. సో మనకి ఏ తెలిస్తే ఏ రాసుకోవచ్చు, లేక బి తెలిస్తే బి రాయాలి. ఈ రెండిట్లో ఒకటి మట్టుకు ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. దీన్ని మనం ఇంటర్నల్ చాయిస్ అంటాం. ఇది ఓన్లీ ఎస్ఏస్లో ఉన్నాయి. మిగిలినటువంటి ఎక్కడ కూడా మనకు చాయిస్ అనేది లేదు. సో దీంట్లో మొత్తం 33 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ మ్యాప్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సెక్షన్ చూద్దాం. ఈ ఫస్ట్ సెక్షన్ చూసినట్లయితే సో ఇది పార్ట్ బి. మనం సింపుల్ భాషలో మాట్లాడుకున్నట్లయితే పార్ట్ బి, దాన్ని ఆబ్జెక్టివ్ పేపర్ అంటాము. ఇవి యాక్చువల్గా ప్రీవియస్ అయితే సో 10 బిట్స్ ఇచ్చి 5 మార్క్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 12 బిట్స్ ఇస్తున్నారు, ఈచ్ బిట్ 1 మార్క్. 12 బిట్స్ ఇస్తున్నారు, ఈచ్ బిట్ అనేది 1 మార్క్. కాబట్టి ఇక్కడ మనకి 12 మార్క్స్ అనేది వచ్చేస్తుంది పార్ట్ బిలో. రెండోది ఏంటంటే ఇక్కడ పార్ట్ బి ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది, 12 ప్రశ్నలు ఉన్నాయి అని చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ మనకి సో 2 రకాల క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకటి సో ఇక్కడ ఫస్ట్ ఒకటి చూద్దాం. ద హిమాలయాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 రేంజెస్ అంటున్నారు. ఇక్కడ 2 రేంజెస్ ఇచ్చేసారు. ఒకటి హిమద్రి, రెండోది హిమాచల్. సో మూడో నేమ్ అక్కడ రాయాలి మనం.
అక్కడ మూడో నేమ్ రాయాలి. సో ఇక్కడ మనకేంటంటే ఈ పార్ట్ బి లాగే ఉంటుంది కానీ ఇది 100% పార్ట్ బి కాదు. మీది అది ఒకటి అర్థం చేసుకోండి. అందుకే నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పార్ట్ బి అంటే ఏంటంటే మనకి 9th క్లాస్ వరకు తెలిసింది ఏంటంటే సో పార్ట్ బి అనేది ఒక క్వెషన్ ఉంటుంది. దాని కింద 4 చాయిస్‌లు ఉంటాయి. లేక 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని పిక్ చేసి ఆ లెటర్‌ని ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అక్కడ రాస్తే సరిపోతుంది. సో కానీ ఈ పేపర్‌లో సో అంటే ఇక్కడ ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ పేపర్ అని కాదు, ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ అని కాదు. 2 కూడా ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే శివాలిక్ అనేది ఆన్సర్. ఒకటి హిమద్రి, రెండోది హిమాచల్, మూడోది శివాలిక్. ఇక్కడ మనం ఆ డాష్ 3 ఇచ్చి డాట్ ఇచ్చిన చోట మనం శివాలిక్ అనేది ఆన్సర్ రాయవలసి ఉంటుంది. సో కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే ఏబిసిడి ఇవ్వలా, మనం ఆన్సర్ అనేది రాయాలి. అది నా ఉద్దేశం ఇక్కడ చెప్పడం. సో ఇవే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలాగే ఉన్నాయి. సో ఏబిసిడీలు ఇచ్చేసి పెట్టేస్తే ఏమవుతుందంటే అది మాస్ కాపీయింగ్ జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో బోర్డ్ అనేది ఈ విధంగా సో ఇవ్వటం వర్డింగ్ ఆన్సర్, 1 వర్డ్ ఆన్సర్ ఉంటుంది, లేకపోతే 1 సెంటెన్స్ ఆన్సర్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఏబిసిడీలు అనేవి ఉండవు. 1 వర్డ్ ఆన్సర్ కానీ 1 సెంటెన్స్ ఆన్సర్ కానీ ఉంటుంది. మొత్తం కూడా ఇక్కడ సో మొత్తం మనకి 12 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ 12 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి సో ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్. దీన్ని మీరు కనుక స్క్రీన్ మీద కనపడుతుంది, ఇది 4th అనేది ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే సో ఒక టేబుల్ లాంటిది కానీ, ఒక పేరాగ్రాఫ్ లాంటిది కానీ, ఒక ఇలాంటిది ఇస్తారు. దాని నుంచి దానికి రిలేటెడ్ 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ ఇస్తారు. 1 మార్క్ అయితే 1 క్వశ్చన్ ఇస్తారు, 2 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది కూడా ఇన్ఫర్మేషన్ 6th క్వశ్చన్ కూడా ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చనే. ఓకేనా, రైట్. ఈ విధంగా మొత్తం ఇక్కడ మనకి 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 12 క్వశ్చన్స్లో ఇక్కడ పిక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి అన్ని లెసన్స్ నుంచి కవర్ చేశారు. అంటే ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ 4 పార్ట్స్ కూడా 22 లెసన్స్ నుంచి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ని కవర్ చేయడం జరిగింది. దేన్ని కూడా వదలలేదు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే 10th క్లాస్ ఉన్నారో స్టూడెంట్స్ చూడండి, ఈ పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేపర్ మీద నేను కంప్లీట్గా అనాలిసిస్ అంటే ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇచ్చే నాకు కంప్లీట్ 100% నాలెడ్జ్ ఉంది. కానీ సో ప్రతి దానికి కూడా ఆన్సర్ చెప్పుకుంటూ పోతే టైం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఎక్కువ మంది కనుక రిక్వెస్ట్ చేసినట్లయితే, ఎక్కువ మంది కనుక ఎనాలిసిస్ అంటే ప్రతి దాన్ని క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని ఆన్సర్ కూడా నేను ఇక్కడ చెప్తూ ఉంటే మీరు వినేటట్లుగా ఉన్నట్లయితే సో దానికోసం వేరే వీడియో అనేది చేస్తాను. దానికి చాలా టైం పడుతుంది కాబట్టి జస్ట్ నేను పేపర్ ఎలా ఉంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 1 మార్క్. ఆ తర్వాత చూడండి 12 క్వశ్చన్స్ అయిపోయాయి. సో తర్వాత సెక్షన్ 2. ఇక్కడ సెక్షన్ 2. ఈ సెక్షన్ 2లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు కూడా 2 మార్కులు, 8 × 2. సో మొత్తం వచ్చేసి 16 మార్క్స్ అనేవి ఉన్నాయి. సో అయితే ఇక్కడ ఎక్కడ కూడా చాయిస్ అనేది లేదు. లైక్ జాగ్రఫీ ఉంది, సివిక్స్ ఉంది, తర్వాత హిస్టరీ ఉంది, సో మొత్తం ఉంది, ఎకనామిక్స్ కూడా ఉంది. ఇది మనకి లెసన్ నెంబర్ 5లో కనపడుతుంది. ఈ మ్యాప్ ఏదైతే ఉందో లెసన్ నెంబర్ 5లో కనపడుతుంది. ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్, ఇండియన్ రివర్ సిస్టంలో ఉంటుంది అన్నమాట. సో ఈ మ్యాప్ ఇచ్చి మ్యాప్తో రిలేటెడ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తానికి మ్యాప్ అనేది 8 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాపింగ్ స్కిల్స్ అనేవి 8 మార్క్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ మరియు చాలా డెడ్ ఈజీ మ్యాప్ అనేది. నేను ఒక వీడియో అనేది 1-2 వీడియోలు మ్యాప్స్ మీద చెప్తాను. సో దాని గురించి మీరు ఆలోచించవద్దు, నేను ఉన్నాను. సో ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ ఇచ్చి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఒకసారి ఈ క్వశ్చన్ ఒకటి చూద్దాం. సో నేమ్ ద రివర్ ఫ్లోయింగ్ త్రూ టిబెట్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ టిసాంగ్పో. టీ ఈజ్ సైలెంట్, అక్కడ సాంగ్పో అంటాం. అంటే ఏమంటున్నాడంటే ఒక రివర్ పేరు చెప్పండి, ఏ రివర్ అయితే టిబెట్ గుండా ప్రవహిస్తుంది దాన్ని అక్కడ టిబెట్ ప్రజలు సాంగ్పో అంటారు. అది బ్రహ్మపుత్ర. దానికి ఆన్సర్ ఏంటంటే బ్రహ్మపుత్ర రివర్ అనేది సో ఈ టిబెట్ ప్రజలు దాన్ని ఏమంటారంటే సాంగ్పో అని పిలుస్తారనమాట. సో ఈ విధంగా మ్యాప్ ఇచ్చి మ్యాప్తో రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్, ఒకటి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది, ఒకటి ఇండైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఈ విధంగా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాప్ అనేది 8 మార్క్స్ ఉంటుంది. 2 అనేది ఇలాగ ఇస్తారు ఇండైరెక్ట్గా, ఒకటి డైరెక్ట్ మ్యాప్ ఇచ్చేసి మ్యాప్ పాయింటింగ్ అనేది మనం లొకేట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 20 క్వశ్చన్స్ వరకు, ఇక్కడికి మనకి 8 క్వశ్చన్స్ అయిపోయాయి.
నెక్స్ట్ సెక్షన్ 3లో ఏం చెప్పారో చూద్దాం. సెక్షన్ 3లో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అంటున్నారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ప్రతి క్వశ్చన్ కూడా 4 మార్కులు. అంటే 8 × 4 32 మార్క్స్. 8 × 4 32 మార్క్స్. ఇక్కడ కూడా మనకి ఎక్కడ చాయిస్ అనేది లేదు. ఈ 21 క్వశ్చన్ కాడ నుంచి మొత్తం ఈ 8 క్వశ్చన్స్లో కూడా ఎక్కడ మనకి చాయిస్ లేదు. ఇది ఒక ట్యాబ్యులేటెడ్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్. ఇది మనకి సెకండ్ లెసన్ లేక థర్డ్ లెసన్లో ఉంటుందన్నమాట. రైట్. సో ఇక్కడ కూడా టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే దీనికి కొన్ని డైరెక్ట్ రిలేషన్ ఉంటాయి, కొంత ఇండైరెక్ట్ ఉంటుంది. ఒకసారి ఒక క్వశ్చన్ చూసినట్లయితే డిఫైన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ స్కూలింగ్. సో ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ స్కూలింగ్ అనేది ఇక్కడ యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనే ఒక కాలం ఉంది. సో వాళ్ళేం అడుగుతున్నారు క్వశ్చన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ స్కూలింగ్ అంటే అసలు అదేంటో మనకి అర్థమై ఉండాలి అనమాట. జస్ట్ ఓరల్గా చదివితే అర్థం కాదు, సో బై హార్ట్ చేస్తే అర్థం కాదు. ఇలాంటి టేబుల్స్ ఏదైతే ఉందో దాన్ని డీప్గా డిస్కస్ చేస్తే జస్ట్ వినేస్తే సరిపోతుంది. 100% వినేస్తే సరిపోతుంది. సో రైట్. ఇక 24, 25, 26 మళ్ళీ ఇది చూసినట్లయితే మనకి హిస్టరీలో ఉంటుంది, 14th లెసన్లో ఉంటుంది. సో జపాన్ ఆక్యుపైడ్ కాలనీస్ అనేది ఈ టాపిక్ మ్యాప్ ఉంటుంది. సో ఇక్కడ కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ ఆర్ ద కంట్రీస్ యూ అబ్జర్వ్డ్ ఇన్ ద అబోవ్ గ్రాఫ్స్. జస్ట్ వాట్ ఆర్ ద కంట్రీస్ యూ అబ్జర్వ్డ్ ఇన్ ద గ్రాఫ్. సో ఇక్కడ నీకు ఈ గ్రాఫ్లో కనపడుతున్నటువంటి కంట్రీస్ పేర్లు రాయమంటున్నారు. ఏవైనా రాయవచ్చు. రెండోది నేమ్ ఎనీ కంట్రీస్ విచ్ వర్ అండర్ కంట్రోల్ ఆఫ్ జపాన్ కంట్రోల్లో ఉన్నటువంటి కంట్రీస్ గురించి రాయమంటున్నారు. ఇక్కడ రెండే 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్కులు. ఇది చాలా చాలా ఈజీ అనమాట. చాలా ఈజీ. ఒకటి మీకు గ్యారంటీగా చెప్తున్నాను, ఈ మ్యాప్ అనేది రేపు ఎగ్జామ్స్లో రాబోతుంది. అది 2 మార్క్స్కా 4 మార్క్స్కా 1 మార్కా అనేది నేను చెప్పలేను, కానీ సో డ్యామ్ షూర్ ఈ మ్యాప్ అనేది రాబోతుంది. నెక్స్ట్ సెక్షన్ 4 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇక్కడ కూడా ఎలాంటి చాయిస్ అనేది మనకి ఇవ్వలేదు. ఇక్కడ కూడా ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం రాయవలసి ఉంటుంది. సో కానీ ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్ 4లో మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇంటర్నల్ చాయిస్ అంటే ఇందాక చెప్పాను కదా, ఆ రకమైనటువంటి చాయిస్, ఇంటర్నల్ చాయిస్. 29th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఫస్ట్ లెసన్ పెనిన్సులర్ ప్లాట్యూ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ అది లేకపోతే ఏం రాయాలి? అవర్ హ్యూమన్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ మెనీ వేస్ ఎక్స్ప్లెయిన్. ఈ రెండిట్లో మనం ఒకటి రాయాలి. ఈ విధంగా 29, 30, 31, 32 మళ్ళీ ఇక్కడ బార్ గ్రాఫ్ ఒకటి ఇచ్చారు. సో ఆర్మమెంట్ రేస్ లెసన్ నెంబర్ 20 ఆర్మమెంట్ రేస్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్మమెంట్ రేస్కి బార్ గ్రాఫ్ ఇచ్చి దాని కింద మనకి 4 క్వశ్చన్లు ఇచ్చారు. ఒక క్వశ్చన్కి వచ్చేసి 8 మార్కులు. అంటే 4 క్వశ్చన్లు ఇచ్చారు. 4 × 2 ప్రతి క్వశ్చన్కి కూడా 2 మార్కులు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి డెడ్ ఈజీగా ఉంటే ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. తక్కువ శ్రమతో ఈజీగా మార్కులు అనేవి తెచ్చుకోవచ్చు. సో ఈ ఆర్మమెంట్ రేస్ అంటే ఆయుధాలు అనమాట. ఆయుధాలని ఇంగ్లీష్లో ఆర్మమెంట్స్ అంటాం. ఆర్మమెంట్ రేస్ టైప్ ఈ బార్ గ్రాఫ్ కానీ లేక 19th లెసన్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి ఈ టేబుల్ కానీ ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. రైట్. ఇకపోతే 33 చూసినట్లయితే మ్యాప్ క్వశ్చన్ అనమాట. సో ద ప్లేస్ సిట్యుయేటెడ్ ఆన్ ద 3 seas మనం మ్యాప్లో లొకేట్ చేయాలి. ద ప్లేస్ ఒకటి డైరెక్ట్గా ఇస్తారు, ఒకటి ఇండైరెక్ట్గా ఇస్తారు. ఫస్ట్ ఒకటి ఏమి ఇస్తారంటే ఈ సెట్ చూసినట్లయితే 33లో ఫస్ట్ సెట్ చూసినట్లయితే అది జాగ్రఫీ మ్యాప్. సెకండ్ సెట్ చూసినట్లయితే హిస్టరీ మ్యాప్ ఉంటుంది. చూడండి, ద ప్లేస్ సిట్యుయేటెడ్ ఆన్ ద 3 seas అది జాగ్రఫీ, అది కన్యాకుమారి. దానికి ఆన్సర్ వచ్చేసి కన్యాకుమారి. ద స్టేట్ విచ్ హ్యాస్ పాట్నా యాజ్ ఏ క్యాపిటల్. పాట్నా క్యాపిటల్ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే బీహార్. తర్వాత మల్బార్ కోస్ట్ దేన్ని అంటారు? మల్బార్ కోస్ట్ని మనం లొకేట్ చేయాలి. కేరళని మల్బార్ కోస్ట్ అంటాం. సో కాబట్టి ఆ మల్బార్ కోస్ట్ని మనం డ్రా చేయాలి. షిమ్లా అనేది పైన రైట్ సైడ్లో ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడ చూడండి, ఇది కూడా జాగ్రఫీయే. ఫస్ట్ సెట్ జాగ్రఫీ ఇవ్వడం జరిగింది. ద హైయెస్ట్ పీక్ ఇన్ శివాలిక్ రేంజ్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ని మనం లొకేట్ చేయవలసి ఉంటుంది. అలాగే ద రివర్ విచ్ ఫ్లోస్
బిట్వీన్ వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్. తపతి ఇది కూడా లొకేట్ చేయాలి, డ్రా చేయాలి. రివర్ బ్రహ్మపుత్ర ఎక్కడ పుట్టింది అక్కడి నుంచి మొదలుకొని ఫైనలీగా బే ఆఫ్ బెంగాల్లో ఎలా సబ్మెర్జ్ అయింది కూడా మనం చూపించాలి. ఈస్టర్న్ ఘాట్స్ ఇది కూడా ఈజీయే. అయితే కంపేరిటివ్ క్వశ్చన్స్ కన్నా కొంచెం మ్యాప్ అనేది ట్విస్ట్ అయితే ఉంటుంది. సో మ్యాప్ని ఎందుకంటే చాలా ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి 5 మినిట్స్లో మ్యాప్ అయిపోతుంది కాబట్టి మనం దాని మీద 1-2 అవర్స్ కనుక స్పెండ్ చేసినట్లయితే ఈజీగా మ్యాప్లో 100% మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. అది నా గ్యారంటీ. సో ఇకపోతే ఇంకో సెట్ ఇచ్చారు చూడండి, ఇది హిస్టరీ సెట్ అనమాట. ఇది హిస్టరీ సెట్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి చేయాలి, ఈ రెండిట్లో ఒకటి చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ఆర్ ఇది ఆర్ ఇది ఆర్ ఇది మొత్తం ఇక్కడ మీకు చాయిస్ ఏంటంటే 4 ఇచ్చారు, 4గిట్లో ఒకటి మాత్రమే చేయాలి. అంటే చూడండి 33 ఇది 33 అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి చేయాలి లేక ఈ రెండిట్లో ఒకటి చేయాలి. అంటే ఫైనల్గా ఏం చేయాలి, ఒకటి చేయాలి, మనం ఒక సెట్ అనేది చేయాలి. సో చూడండి 33 లాస్ట్ వన్ చూద్దాం. ద కంట్రీ విచ్ వాజ్ రూల్డ్ బై TZARS జార్స్, టీ సైలెంట్ అనమాట, జార్స్. సో రష్యా. ద కంట్రీ విచ్ ఎఫెక్టెడ్ బై ఆటమ్ బాంబ్స్ అనేది 1945 జపాన్. సో ఇండియాని లొకేట్ చేయాలి, అట్లాంటిక్ ఓషన్ని లొకేట్ చేయాలి. తర్వాత అది లేకపోతే ఇది ద కంట్రీ విచ్ లొకేటెడ్ UNO హెడ్ క్వార్టర్స్, సో అమెరికా. ద కంట్రీ రూల్డ్ బై మంచు డైనాసిటీ, చైనా. ఫ్రాన్స్ని డ్రా చేయాలి, ఇటలీ. ఇవి బేసికలీగా ఏదైనా ఒకటి చేయాలి. అంటే మనకు చాలా ఇక్కడ మ్యాప్లో కానీ మంచి ఆఫర్ అనేది లేక బంపర్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఇంకోసారి 33ARB ఇది లేక ఇది చేయాలి. మరి ఇక్కడ 30 సేమ్ క్వశ్చన్ ఇది లాగా ఇది అంటే మొత్తం 4 సెట్లో నుంచి మనం ఒకటి చేస్తే సరిపోతుంది. ఇది మ్యాప్, ఇది సోషల్ పేపర్, మోడల్ పేపర్. ఒకటి మటుకు నేను 100% చెప్తున్నాను కదా, ఇక్కడ ఇచ్చినటువంటి ఓన్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్. అంటే ఇదొకటి, అంటే ఈ టేబుల్ ఒకటి, తర్వాత ఈ బార్ గ్రాఫ్ ఒకటి, తర్వాత ఈ గ్రాఫ్ ఒకటి అంటే జపాన్ ఆక్యుపైడ్ కంట్రీస్ గ్రాఫ్ ఒకటి, తర్వాత ఈ గ్రాఫ్ ఒకటి అంటే ఇండియా రివర్స్ సిస్టమ్ అనే లెసన్లో ఉన్నటువంటి ఈ గ్రాఫ్ ఒకటి, ఈ మ్యాప్ ఒకటి, అలాగే సో ఈ గ్రాఫ్ ఒకటి. ఈ ఏదైతే నేను చూపిస్తున్నానో సో ఇదొకటి లెసన్ నెంబర్ 6లో ఉన్నాయి కదా, ఇదొకటి. సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో రేపు ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, 100% ఒకటి ఉంటుంది. అది నేను చెప్పలేను 1 మార్క్ ఉంటుందా, 2 మార్క్స్ ఉంటుందా, 4 మార్క్స్ ఉంటుందా, లేక 8 మార్క్స్ ఉంటుందా, కానీ ఖచ్చితంగా ఒకటనేది 100% అనేది ఉంటుంది. సో ఇది సోషల్ పేపర్ గురించి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తూ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్ యూ.